ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ ఆరా. సామమూర్తినగర్ గురుకుల బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ప్రత్యేక అధికారి కేటీ సుధాకర్, తహసీల్దార్ జితేంద్ర. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ కాకినాడ చాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. పాల్గొన్న జేఎన్టీయూ కేఓఎస్టీ ప్రొఫెసర్ కోటేశ్వరరావు. సామలకోట రైల్వే స్టేషన్లో సీనియర్ అధికారులు సతీష్ కుమార్ పర్యటన. అమృత్ సంవాద్ కార్యక్రమంపై సమీక్ష. పిఠాపురం విజయ దుర్గాంబిక ఆలయ శిఖర్ ప్రతిష్టలో పాల్గొన్న సినీ దర్శకులు సానా బుచ్చిబాబు. మార్చి 27న రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది విడుదల చేయనున్నట్లు ప్రకటన. కాకినాడ నగరంలో ఉన్న 29 వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వసతి గృహాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు అధికారుల బృందాన్ని నియమించారు. కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ ను ప్రత్యేక అధికారిగా నియమించి వారి పర్యవేక్షణలో బృందం వసతి గృహాల స్థితిగతులను అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. శుక్రవారం మధ్యాహ్నం సామమూర్తి నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ప్రత్యేక అధికారి కేటీ సుధాకర్, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, వాటర్ వర్క్స్ డీఈడీ లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు కలిసి సందర్శించారు. వంటగది, స్టోర్ రూమ్, బాత్రూంలో ఆవరణ పరిశుభ్రత తదితర అంశాలను సమీక్షించారు. పాఠశాల ప్రిన్సిపల్ సత్యవతి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫ్యాన్స్, ట్యూబ్లైట్స్, స్లాబ్ లీకేజీ వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం అధికారులు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాల మేరకు వసతి గృహాల పరిస్థితులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సందర్శన కూడా అదే కార్యక్రమంలో భాగమని తెలిపారు. సందర్శనలో వైద్యులు డాక్టర్ చోడిపల్లి అవినాష్ రామ్ తదితరులు పాల్గొన్నారు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తొందరగా మనం వాటిని రెస్టోర్ చేయడము, లేకపోతే ఏ అయితే సౌకర్యాలు మనకి కొదవగా ఉన్నాయో వాటన్నిటినీ మనం కల్పించి వాళ్ళు చక్కగా ఆ హాస్టల్స్లో నివసించే విధంగా వాళ్ళకి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే విధంగా ఈ యొక్క ప్రణాళిక చేయబడింది. దానిలో భాగంగానే ఈ రోజున మనము అంబేద్కర్ గురుకుల పాఠశాలకు మనం రావడం జరిగింది. ఇక్కడ చూసాం, పరిసరాలన్నీ కూడా చూసాము. తర్వాత ఇక్కడున్న వాళ్ళకి పిల్లలకు అందించబడుతున్న ఆహార విషయంలోనేమి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అయితే ఖచ్చితంగా స్పెషల్ ఆఫీసర్స్ టీం మొత్తం కూడా ఆ పిల్లలతో పాటే భోంచేసి ఆ భోజనం కూడా ఎలా ఉందనేది కూడా టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ రీతిగానే ఇప్పుడు వాళ్ళతో కలిసి మేము భోంచేసి అక్కడ ఉన్నటువంటి సంగతులన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇక్కడ అందిస్తున్నటువంటి సౌకర్యాల విషయంలో సంతృప్తికరంగానే ఉన్నారు, వ్యక్తం చేయడం కూడా జరిగింది సంతృప్తిని. తర్వాత వాళ్ళకి ఇచ్చిన మెనూ విషయంలో అది కూడా కనుక్కోవడం జరిగింది. మెనూ ఏదైతే ప్రిన్సిపల్ గారు చెప్పారో ఆ మెనూ ప్రకారంగానే వాళ్ళకి సఫిషియెంట్గా అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్టోర్స్ కూడా చెక్ చేసాము. స్టోర్స్ చెక్ చేసిన దాని వల్ల స్టోర్స్లో కూడా ఎలాంటి ఏదైతే మనకు టైం లిమిట్ దాటి ఎక్స్పైరీ డేట్తో ఉన్నటువంటి మెటీరియల్ కానీ లేకపోతే
తినుబండారాలు కానీ మనకు అవి ఉపయోగిస్తున్నట్టుగా గమనించలేదు. అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే కొన్ని అసౌకర్యాలు గమనించడం జరిగింది. కొన్ని బాత్రూమ్స్కి డోర్స్ సరిగా లేకపోవటం కానీ, తర్వాత కొన్ని లైట్స్ రిక్వైర్మెంట్ ఉండటం కానీ, ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ ఉండటం కానీ, ఇవి కొన్ని గమనించడం జరిగింది. అవన్నీ కూడా మన జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్ళి వాటన్నిటిని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పించే దిశగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని మీడియా పూర్వకంగా తెలియజేస్తాం. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ కాకినాడ చాప్టర్ సివిల్ ఇంజనీర్స్ అభివృద్ధి సంక్షేమానికి చేస్తున్న కృషి ఫలితంగా నేడు జాతీయ స్థాయిలో 6 అవార్డులను కైవసం చేసుకోవడం అభినందనీయమని జేఎన్టీయూకే ఓఎస్టీ ప్రొఫెసర్ కోటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల గ్రాండ్ జిఆర్టీ హోటల్లో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ కాకినాడ చాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సభ్యుడు వాసు స్వాగతం పలికారు. అసోసియేషన్ కాకినాడ చాప్టర్ చైర్మన్ దుర్గాప్రసాద్ వహించగా జేఎన్టీయూకే ఓఎస్టీ ప్రొఫెసర్ కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎలక్షన్ ఆఫీసర్ సూర్యప్రకాష్ నూతనంగా ఎన్నికైన బాడీని ప్రకటించి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు మాట్లాడుతూ ఏసీసీఈ జాతీయ స్థాయి సంస్థ అని, దీని ద్వారా సివిల్ ఇంజనీర్స్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్య అతిథి కోటేశ్వరరావు మాట్లాడుతూ అసోసియేషన్ సివిల్ ఇంజనీర్స్ అభివృద్ధి సంక్షేమానికి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. నూతన చైర్మన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో అసోసియేషన్కు మంచి గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అసోసియేషన్ ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం అతిథులు డాక్టర్ బాదం సుందర్రావు, ప్రొఫెసర్ కోటేశ్వరరావు, దుర్గాప్రసాద్, సాయివరప్రసాద్ ఇతర సభ్యులకు శాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ నల్లం భాస్కర్రావు, ఎంసీ మెంబర్స్ మురళీకృష్ణ నాయుడు, డాక్టర్ కేవీ నరసింహారావు, వాసు అడప, వై శివరామకృష్ణ, కోఆప్టెడ్ మెంబర్స్ వై సుబ్రహ్మణ్యం, డాక్టర్ సరోజారాణి, డాక్టర్ ఎస్ గోవిందరాజన్, వెంకట సాయిరాం, స్వప్న సౌద చంద్రశేఖర్, దేవతా శేఖర్, విజయకృష్ణ, ఎస్ రాంబాబు, శ్రీహరి, అడబాల వీరాస్వామి, రాజా, చక్రధర్రావు, పలువురు సివిల్ ఇంజనీర్స్ పాల్గొన్నారు. Seminars and webinars in a very successful manner continuously. Even during Corona also, we never failed, and we are very successful in conducting continuously every month as promised on the day one. Either webinar or seminar was conducted very regularly with all your adroit cooperation and support. I expect the same to give that same support to the upcoming team, which is led by our engineer Durgaprasad, and Saivar Prasad is the secretary, new upcoming secretary. You please give the same support to the new team, and the new team has to work more than that. I will again share also in the groups. If any queries regarding accounts, we will clear you. Simply, we made 3 lakh rupees in FD and about 1 lakh in our bank accounts. The major contributions from our memberships by Engineer Rupesh 50,000 and Ella Subramani garu 50,000 and Devata Shankar garu, Majid Mut garu and few members contribute the contribution. We made the FD in the banks, and last year we given some small amount for this interest amount to the in the form of scholarship to the one student. So this year also we would like to continue the same with the interest amount. This is July, and the results were declared in the first week of the August. Then I got all the cooperation of the previous team to conduct these elections without any hiccups. In this team, now I'm happy to announce, almost all of you know, but it is a formality. Mr. Sundar Durgaprasad is elected as the chairman for ACCA Kakinada Center for the term 2025 to 27. Now I'd like to give the certificate sent by the headquarters to all the elected members. The newly elected secretary of Association of Consulting Civil Engineers Kakinada Center for the term 25 and 27.
First and foremost, I express my heartful gratitude to our members for reposing their trust and confidence in me. This position is not merely title, it is a responsibility, I know, to continue the strong legacy built over the past 5 years. The journey began in 2020 before the most challenging times of pandemic under the inspiring leadership of Professor Dr. Ballasundar Rao Garu, whose vision and perseverance laid the foundation for this vibrant center. Equally, our sincere appreciation goes to Engineer Durga Prasad Garu, who dedicated his full time and effort in shaping the center into one of the most active and recognized among the ACC centers across the country. కాకినాడ సెంటర్ మోర్ అవార్డ్స్ తోటి సక్సెస్ఫుల్గా మనందరికీ కూడా నాలెడ్జ్ షేర్ చేస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు ఎక్కువ నాలెడ్జ్ అంటే మన ప్రాక్టికల్గా ఏదైతే ప్రొఫెషనల్గా మనం ఛాలెంజెస్ ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఉపయోగపడుతుంది. అలాగే అదర్ ప్లాట్ఫామ్స్ కూడా కొత్త చాప్టర్స్ మనకి ఐసీఏ కానీ ఐజీఎస్ కానీ ఇట్లాంటి చాలా సెంటర్స్ కూడా మనకి చాప్టర్స్ కొత్తగా కాకినాడకి రావడం జరిగింది. అందరికీ ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం మనం ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా ఈ మెంబర్స్ అందరూ కూడా కామన్గా ఉంటాం. ఈ మెంబర్స్ కొద్దిగా లిటిల్ బిట్ ఏమైనా చేంజెస్ ఉండొచ్చు స్టూడెంట్ చాప్టర్స్ నుంచి కానీ మోర్ ఓవర్. First, I have to congratulate Ballasundar Garu. He is a dedicated man with ethics, and he has morals, and he will stand on his words. I never found that he is saying false. I was observing, or I am observing from past several years. Great man, Ballasundar Garu. Now he is teaching for the students in JNT Kakinada. I came to know from the students' voice, he is teaching well with concepts. I hope he may teach in a tremendous way in future. And you have developed a lot the Association of Consulting Civil Engineers, sir. And I am hearing from past 1 hour saying that you are the backbone for this one as per my expectation. సామలకోట రైల్వే స్టేషన్ లో శుక్రవారం స్టేషన్ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో అమృత్ సంవాద్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ డివిజన్ సీనియర్ డిజిటల్ సిగ్నలింగ్ అండ్ టెలికాం అధికారి సతీష్ కుమార్, ఏడీఎన్టీఈ నాగేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాకినాడ సామలకోట రైల్వే స్టేషన్లో అమృత్ సంవాద్ పథకం కింద అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. రైల్వే అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్ కోనసీమ రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలని కోరుతూ కాకినాడ నుంచి కాశీ, వారణాసి వరకు ఒక కొత్త రైలు ప్రారంభించాలని, జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఏసీ చైర్ కార్ ను అదనంగా ఏర్పాటు చేయాలని, అలాగే విశాఖపట్నం విజయవాడ మార్గంలోని వెళ్లే ఎక్స్ప్రెస్ లో సదుపాయాలు మెరుగుపరచాలని వినతిపత్రం సమర్పించారు. అంతేకాక గౌతమి మరియు శేషాద్రి రైళ్లలో బాత్రూంలు, బెడ్షీట్స్, పిల్లోస్, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలను కూడా ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీనియర్ డిఎస్టీ సతీష్ కుమార్ వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు నాడు విడుదల చేయనున్నట్లు పెద్ది సినిమా డైరెక్టర్ సానా బుచ్చిబాబు తెలిపారు. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తయిందని ఆయన వివరించారు. పిఠాపురంలో జరిగిన విజయ దుర్గాంబిక ఆలయ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలోని సానా బుచ్చిబాబు సతీ సమేతంగా పాల్గొన్నారు. పిఠాపురం రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ విజయ దుర్గాంబిక అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రామ్ చరణ్ పెద్ది సినిమా దర్శకుడు సానా బుచ్చిబాబు సతీ సమేతంగా ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. అనంతరం ఆలయ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం సానా బుచ్చిబాబు దంపతుల చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సానా బుచ్చిబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రెడ్డెం భాస్కర్ రావు, రెడ్డెం బాబులు, ముమ్మిడి శ్రీను, రెడ్డెం రమేష్, దేవరపల్లి రామారావు, బిఎన్ రాజు, చెల్లుబైన సతీష్, కర్రీ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ దగ్గర దుర్గమాత అమ్మవారి శిఖర స్థాపన ఉందంటే వచ్చి, అంటే నేను ఎప్పుడు పిఠాపురంలోనే స్టేషన్లోనే ఎక్కివ్వండి ట్రైన్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్గా చదువుకున్నప్పుడు కానీ నేను ఎప్పుడు అనుకుంటున్నా నాకు ఇంత అదృష్టం అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఇంత పెద్ద పెద్ద ఉండే కానీ పిఠాపురాన్ని. థ్యాంక్ యూ అమ్మవారి ఆశీర్వాదానికి. మళ్ళీ రేపు షూటింగ్ ఉందండి, మధ్యాహ్నం నుంచి మళ్ళీ వెళ్ళాలి. అది ఇప్పుడు రామ్ చరణ్ గారితో జరుగుతుందండి సార్. పెద్ద అండి సాంగ్ వస్తుందండి, రెహమాన్ గారు ఇచ్చారు. లవ్ సాంగ్ ఒకటి వస్తుంది ఒక 15-20 డేస్లోని. అందరికీ నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను.
సినిమా చరణ్ గారు బర్త్డే రోజు అండి, March 27th. బిఫోర్ 1 day ముందే కానీ శ్రీరామనవమి ఆ రోజు అప్పుడు వేద్దారని అందరూ చాలా కష్టపడి ప్రయత్నిస్తాం. ఇప్పుడు 60% అయిపోయింది, 60% అబవ్ అయిపోయింది షూటింగ్. పక్కన వర్క్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. కష్టపడి పనిచేసే నాయకులను గుర్తించి పార్టీ అధిష్టానం వారికి పార్టీ పదవులను కట్టబెడుతుందని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గర మాజీ మంత్రివర్యులు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుని మర్యాదపూర్వకంగా నూతనంగా ఎన్నుకోబడిన నియోజకవర్గం రూరల్ కమిటీలలో పలు హోదాలో నియమింపబడిన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కురసాల కన్నబాబుకి, జిల్లా ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజాకి కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ కొవ్వూరు వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షులు దమలంక పల్లంరాజు, కాకినాడ రూరల్ నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు ముంజరపు సూర్యకిరణ్, కాకినాడ రూరల్ నియోజకవర్గ వాలంటీర్స్ విభాగం అధ్యక్షులు మోకా కృష్ణంరాజు, కాకినాడ రూరల్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉభా శ్రీను పదవులు ఇచ్చిన నాయకులకు అభినందనలు తెలిపిన కురసాల కన్నబాబు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ వివిధ హోదాల్లో నియమింపబడిన వారందరూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అందరూ కష్టపడి పనిచేయాలని, పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. సన్నపు శ్రీను గారు వీళ్ళందరూ కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీలో చాలా స్ట్రాంగ్ లీడర్స్గా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. సన్నపు శ్రీను గారిని అందరూ కలిసి గ్రామ అధ్యక్షులుగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ తిరిగి ఆయన్నే గ్రామ అధ్యక్షుడిగా కూడా ఇప్పుడు కంటిన్యూ చేయడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించారు. మళ్ళీ సన్నపు శ్రీను గారు గంగనాపల్లి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులుగా ఈ రోజున మళ్ళీ ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా పల్లంరాజు గారు, ఈయన్ని బుజ్జి గారు అంటారు, కొవ్వూరు గ్రామానికి గతంలో కూడా ఈయనే గ్రామ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మళ్ళీ తిరిగి ఈయన్ని కొనసాగించాలని చెప్పి కూడా పెద్దలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తిరిగి ఆ బాధ్యతలు ఈయన తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇతర కమిటీలు మళ్ళీ మేము అందరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆ గ్రామ స్థాయిలో అనుబంధ సంఘాలన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సాక్షి దినపత్రిక ఛానల్ ఎడిటర్లు, జర్నలిస్టులపై నమోదు చేస్తున్న అక్రమ కేసులు, ప్రభుత్వ వేధింపులకు నిరసనగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే మాజీ ఉపాధ్యక్షులు దురాని, సీనియర్ జర్నలిస్ట్ శివనారాయణ రెడ్డి, కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్లు మాట్లాడుతూ సాక్షి కార్యాలయానికి పోలీసులు వచ్చి వేధింపులకు పాల్పడడం చట్టవిరుద్ధమైన చర్య అని ఖండించారు. సాక్షి పత్రిక కార్యాలయానికి వచ్చి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం, అక్రమ కేసులు బనాయించడం, అర్ధరాత్రి వరకు హడావిడి చేయడం సరికాదన్నారు. పాత్రికేయులను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులు వ్యవహరించడాన్ని పాత్రికేయులు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదని, జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని అన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఎల్ శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే కాకినాడ అధ్యక్షులు అంజిబాబు, ఉపాధ్యక్షులు వీధి గోపీనాథ్, గోన సురేష్ కుమార్, కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ సెక్రటరీ మోహన్, కాకినాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. పత్రికలపైన కానీ పాత్రికేయులపైన కానీ జరుగుతున్న దాడులు మాత్రం నిజంగా సమాజానికి చాలా సిగ్గుపడాల్సిన విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ప్రజా గొంతుకులు వినిపించే వాళ్ళు పత్రికలు అయితే, ప్రజా వాణిని సమాజానికి, ప్రభుత్వానికి తెలియజేసే పత్రికలు అయితే ఏదో వంకతోటి ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఏదో వంకతోటి పత్రికా కార్యాలయంపై దాడి చేయడం మాత్రం నిజంగా చాలా శోచనీయ విషయంగానే చెప్పాలి. సాక్షి కార్యాలయంపై జరుగుతున్న దాడులు కూడా ఇదే కోవకు చెందినవి. ఎందుకంటే రాజకీయాలు వేరు, ఈ విధంగా పత్రికలపైన వేధింపులు పాల్పడే తీరు వేరు. అందుచేత ఎప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు పాత్రికలు కానీ పత్రికలు కానీ ఇచ్చే గౌరవం మాత్రం చాలా బేసిక్గా ఉంటుందన్నది ఎటువంటి సందేహం లేదు. కానీ వీరహయంలోనే పత్రికలపై దాడులు జరగడం చాలా శోచనీయ విషయం. ఇప్పటికైనా సరే ఈ రాజకీయాలుగా చూసుకుంటూ పత్రికలను వదిలేస్తే తప్పించి ఈ రాజకీయ వేధింపులు ఆగకపోతే పత్రికల పైన ఎటువంటి ఉద్యమానికైనా వెనకాడేది లేదని పాత్రికల తరపున ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అర్జీదారులు పోటెత్తారు. శుక్రవారం జరిగిన 26వ ప్రజా దర్బార్లో మొత్తం 29 వినతులు అందాయి. అమలకోట మండలం కొప్పవరం గ్రామంలో గల రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం జరిగిన 26వ ప్రజా దర్బార్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇల్లు స్థలాలు, డ్రైనేజీ నిర్మాణం, సీఎం రిలీఫ్ ఫండ్, వైద్య సహాయం, బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లో పేరు మార్పులు, చేర్పులు, పింఛన్లు వంటి అంశాలపై మొత్తం 29 వినతులు అందాయి. వాటిలో పలు సమస్యలు వెంటనే పరిష్కరించగా మిగతావి సంబంధిత అధికారులకు పంపి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించామని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా వినిపించి వెంటనే పరిష్కారం పొందుతున్నారని, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు,
రామారావు, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, సెట్టిబల్జి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డిఆర్యూసీసీ సభ్యుడు ముత్యాల అనిల్, నాయకులు జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, ఐటీడీపీ పాలిక సతీష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ చేసి అది వారం 15 రోజుల్లో ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుంది. ఈ రకంగా పరిష్కారం అవడం వల్ల గ్రీవెన్స్కి రోజు రోజుకి కూడా డిమాండ్ పెరుగుతుంది. అంతేకాదు ప్రతి గ్రీవెన్స్లో కూడా ఎక్కువగా ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాల గురించి వస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు, కానీ స్థలం ఇవ్వడం మర్చిపోయారు, పట్టాలు ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది రావడం జరుగుతుంది. మరి పట్టాలే కాదు, నిరుద్యోగులు ఈవేళ యువకులు చాలామంది ఏ రకంగానూ ఉపాధి లేక చాలా ఊర్లు వెళ్ళిపోవడం, రాష్ట్రాలు దాటి వెళ్ళిపోవడం. అటువంటి పరిస్థితుల్లో సన్నా సతీష్ గారి ఆఫీస్ వస్తే ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగం దొరుకుతుంది అని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం జరుగుతుంది. దానికి కూడా చాలా వరకు పరిష్కారం జరుగుతుంది. వచ్చిన పరిష్కారం సుమారు అప్లికేషన్లు 100 అప్లికేషన్లు వచ్చాయంటే దగ్గరలో 70-80 అప్లికేషన్ దాకా కూడా వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి కల్పించడం జరుగుతుంది. మన కాకినాడ సరౌండింగ్స్లోనే కాకుండా ఇలా వైజాగ్, డివిసి అలాంటి పరిశ్రమల్లో కూడా జాబులు ఇప్పించడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సతీష్ గారి పేరు చెప్పడంతోనే ప్రతి ఫ్యాక్టరీలో కూడా గ్రీవెన్స్ అప్లికేషన్ ఇవ్వడానికి, వాళ్ళు తీసుకోవడానికి, జాబ్ ఇప్పించడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మరి అంతేకాదు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నారు. వాళ్ళకి ఆ హెల్త్ ప్రాబ్లం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఈవేళ సీఎం రిలీఫ్ ఫండ్ 2 అప్లికేషన్లు వచ్చాయి. వాళ్ళు చాలా పేదవారు, వారు చూస్తేనేమో వైద్యం లక్షలమే చేయించుకోవాలి. అటువంటి పరిస్థితిలో సీఎం రిలీఫ్ ఫండ్ చేయించారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా నెల 15 రోజుల్లో. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలుపరుస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 500 రోజులు పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, బీసీలకు పదవులు కల్పిస్తూ పెద్దపీట వేస్తున్న ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు కాకినాడ జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాకినాడ జిల్లాని ఒక ఇండస్ట్రియల్ హబ్గా, గ్రీన్ సిటీగా, ఒక అభివృద్ధి పదంలో తీసుకొస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఢిల్లీలో మాట్లాడి ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా ఒక తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు పార్లమెంట్లో మాట్లాడి కాకినాడని గ్రీన్ సిటీగా, మరి ఇండస్ట్రియల్ క్యాడర్గా, మరి ఫిషర్మ్యాన్ కి జరుగుతున్న అన్యాయాల పట్ల కూడా మాట్లాడి ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకులు మా కళ్యాణ్ గారు. మరి ఈ రోజున మాకు ఎంతో ఆదర్శం. ఈ రోజు రాష్ట్రంలో కూడా ప్రతిదీ కూడా మరి జరుగుతుంది అంటే ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా మరి ఎస్సీజెడ్ భూములు తిరిగి ఇవ్వడం అంటే ఎవరి తరం కూడా కాదు. అటువంటి భూములు కూడా ఈ రోజుని తిరిగి ఇచ్చేస్తున్నారు. మరి ఈ రోజున 350 కోట్లతోటి 500 రోజుల్లో 350 కోట్లు పెట్టి పిఠాపురం డెవలప్మెంట్ కి తీసుకురావడం జరిగింది. అన్ని విధాలుగా కూడా సహకరించి మరి ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా మా పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మా జిల్లా ఎంపీ గారు అయినటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి,
మరి 500 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 500 రోజులకే ఈ డెవలప్మెంట్ చేశారంటే రానయ్యున్న 3 సంవత్సరాల కాలంలో ఇంకా ఎంత డెవలప్ చేస్తారో ఏం చేస్తారో వాళ్ళ తపన విధానం చూసైతే ఈ జిల్లాని ఒక మోడర్న్ సిటీగా మోడర్న్ డెవలప్మెంట్ చేయాలని ఈ యొక్క రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి తోడ్పడుతున్నటువంటి నాయకులకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఇంకా రానే ఉన్న ఈ 3 సంవత్సరాల్లో ఈ దళిత బడుగు బలహీన వర్గాలని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకురావాలి, వాళ్ళకి మంచి పదవులు ఇవ్వాలి. రానే ఉన్న కాలంలో మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నవంబర్ 3 నుండి సమ్మెను చేపడుతున్నట్లు మున్సిపల్ వర్కర్స్ గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అధికారులకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై పలు దఫాలుగా ఆందోళనకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధిక సమ్మె నిర్వహించబోతున్నాం. ప్రధానంగా ఆనాడు కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆప్కాస్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పారు. రెండోది సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా మరి భర్తలు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు భర్తలు చనిపోతే వాళ్ళ వారసత్వ హక్కు ఉంది, ఆ పోస్ట్ కూడా భర్తీ చేయట్లేదు. ఇలా మొత్తం మున్సిపల్ కార్మిక సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు అన్నీ పరిష్కారం చేయాలని ఇప్పటికే పలుసార్లు వినతి పత్రాలు ప్రిన్సిపల్ సెక్రటరీకి, మన మున్సిపల్ మంత్రి నారాయణ గారికి వీరందరికీ ఇచ్చినా ఈ ఫలితం రాలేదు. అందుకని నవంబర్ 3 నుంచి జరిగే సమ్మెను ప్రజలు సహకరించాలని కోరుతున్నాం. 3వ తారీఖు నుంచి మొత్తం మీకు అన్ని మస్తలు అంతగా బంద్ చేస్తున్నాం. 3కి ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం. తాటిపాక మధు, మున్సిపల్ వర్కర్స్ గౌరవ అధ్యక్షులు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులను హాస్పిటల్స్ కు తరలించడం వల్ల ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని, కనుక క్షతగాత్రులను సకాలంలో హాస్పిటల్స్ కు తరలించి వారి ప్రాణాలను కాపాడాలని ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ యంత్రాంగం మెడికవర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ ట్రామా డేని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ సుధాకర్ అధ్యక్షత వహించగా ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీహర్రావులు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ట్రామా డే అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్బీడీ ఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడే క్షతగాత్రులను హాస్పిటల్స్ కు తరలించడం ద్వారా ఎలాంటి చట్టపరమైన సమస్యలు ఉండవని, కనుక ప్రతి ఒక్కరూ క్షతగాత్రులకు సాయం అందించాలని కోరారు. మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ సుధాకర్ మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్లో అత్యవసర చికిత్సలను అందించేందుకు అన్ని విభాగాలకు చెందిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారన్నారు. కనుక ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులను సకాలంలో హాస్పిటల్స్ కు తరలించి వారి ప్రాణాలు కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం వారు ఏర్పాటు చేసినటువంటి అవేర్నెస్ క్యాంపు, ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ల సమయంలో హెడ్ ఇంజురీ అయితే పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతాడు కాబట్టి అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కార్లు వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ అనేటటువంటిది పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యాక్సిడెంట్కి గురి కాకుండా ఉండాలంటే ముందు ఆల్కహాల్ సేవించకుండా వాహనాలు నడపాలనేటువంటి కాన్సెప్ట్ ప్రజల్లో రావాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్లు ముందుకు వచ్చి ఈ అవేర్నెస్ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించి వాళ్ళ వేగం కన్నా ప్రాణం మిన్న అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రయాణం చేస్తే ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉంటారని ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం వారికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియపరుచున్నాం. సరైనటువంటి విధంగా వాహనాలు నడిపేటటువంటి ఉద్దేశాన్ని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బైక్ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ ప్రజలు మనకెందుకులే అని పక్క జరిగిపోకోకుండా సరైనటువంటి సమయంలో కనుక ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి వ్యక్తిని సరైన హాస్పిటల్ తీసుకొచ్చినట్లయితే విండో పీరియడ్లో వారికి సరైనటువంటి చికిత్సను అందించి వారికి వారి యొక్క అవయవాలు కావచ్చు, ప్రాణాలు కావచ్చు కాపాడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విండో పీరియడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీనికి ఎలాంటి కేసులతో కానీ లేదంటే పోలీసు వ్యవహారాలతో కూడా సంబంధం ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని కనుక నియర్ బై హాస్పిటల్ లేదంటే మంచి హాస్పిటల్ కనుక మీరు జాయిన్ చేసినట్లయితే వాళ్ళ అవయవాల్ని అదేవిధంగా ప్రాణాలని కాపాడిన వారే అవుతారు.
సో ఈ విషయంలో మెడికవర్ హాస్పిటల్ కాకినాడ ఎప్పుడూ ముందుంటుంది. దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, వివిధ రకాల డిపార్ట్మెంట్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పోలీస్ సిబ్బందికి, అదే డిపార్ట్మెంట్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రజలు గుర్తించి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో అక్టోబర్ నెల ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్ భాగంగా ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ ఆర్ ప్రభుకుమార్ ఎంఎస్ఎంఈ ద్వారా ప్రజలకు సులభతరమైన లోన్లు ఇవ్వడానికి ఎస్పీహెచ్ ముందుంటుందని ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ కాకినాడ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ క్లబ్ పీడీజీ టిక్కు చేతుల మీదుగా డిప్యూటీ మేనేజర్ ఆర్ ప్రభుకుమార్ సన్మానించారు. ఎకనామిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ సానా నాగేశ్వరరావు, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి మాట్లాడుతూ ఎస్బీహెచ్ ద్వారా రోటరీ క్లబ్ సభ్యులకు, ఎంఎస్ఎంఈ ద్వారా చిరు వ్యాపారస్తులకు మా రోటరీ క్లబ్ ద్వారా అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. కావాల్సిన లోన్స్ వివరాలను తెలియపరిచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి, ఆండాలు విజయలక్ష్మి, సెక్రటరీ గోడే సత్య, స్టేట్ బ్యాంక్ నాగరాజు, ఎక్సెల్ రమేష్, అంకుర్, నామన రమేష్, ముమ్మిడి సత్యనారాయణ, కృష్ణమోహన్, సీనియర్ రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అంటే ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళకి ఎన్ని రకాలైనటువంటి సానుకూలతలు అనేక డిపార్ట్మెంట్ నుంచి రావాల్సి ఉంటుంది కదా. మరి ఈనాటికి కూడా మన దేశంలో ఆ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ చైనాలో అది చాలా సులువైనటువంటి విధానంగా చేశారండి. ఫలితంగా ఏమైందంటే వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశము ఏమిటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్. చిన్న పరిశ్రమలైనా, చిన్న వస్తువులైనా ఈనాడు మనం చూసినట్లయితే మార్కెట్లో చాలా మట్టుకు ఇంక్లూడింగ్ మన గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాల నుంచి మొదలు పెడితే కార్లు, ఏసీ బస్సులు చాలా వరకు కూడా చైనాకి సంబంధించిన భాగాలు, లేకపోతే చైనాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మనకు లాంటి సామాన్యులు, ఆసక్తి కలిగిన వారు వాళ్ళు పరిశ్రమను స్థాపించి ఆ పరిశ్రమల ద్వారా విపరీతమైనటువంటి ఉత్పత్తిని వారు చేయగలిగారు. చేసినటువంటి ఉత్పత్తిని వారు చక్కగా ప్రపంచం అంతా కూడా మార్కెట్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే కేవైసీ, ఆధార్, పాన్, ఉద్యోగం రిజిస్ట్రేషన్ ఇటువంటివన్నీ అప్లోడ్ చేస్తాం. దాని తర్వాత దానికైతే సివిల్ చెక్ చేసుకుంటుంది. అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సివిల్ చెక్ చేసుకున్న తర్వాత మీ టర్న్ ఓవర్ బేస్ చేసుకుని మీకు ఎంత లోన్ కావాలనేది అది డిసైడ్ చేసేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ₹1,00,000 కనుక టర్న్ ఓవర్ ఉంటే కనుక మీరు జిఎస్టీలో చూపించగలిగితే 15 నుంచి 18 లక్షల మధ్యన వస్తుంది అనమాట. మీరు ఆ రకంగా క్యాల్కులేట్ చేసుకోండి. అది టర్న్ ఓవర్ బేస్ చేసుకుని ఇచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే వాళ్ళ ప్రాసెసింగ్ సెంటర్కి వెళ్తుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ ఒకసారి చెక్ చేసి మ్యాక్సిమం 99% ఇచ్చేస్తారు. ఎక్కడైనా చిన్న చిన్న డివియేషన్ ఉంటే తగ్గిస్తారు వాళ్ళు. ఇప్పుడు దానికి ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ నా ఆఫీస్కి వచ్చేసినా పర్లేదు. మొత్తం కాకినాడ రీజన్ అంతా నేనే చేస్తాను. సెకండ్ ఫ్లోర్ అండి. చిరు వ్యాపారులకి లోన్లు ఎలా పెట్టుకోవాలి, చాలామందికి అవగాహన లేక బ్యాంకులు వెళ్ళి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికోసం వివరించి చాలా మాకు అందరికీ చెప్పడం జరిగిందండి. మేము కూడా రూరల్ ఏరియాలో కానీ, టౌన్లో కానీ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లోన్లు ఏవైతే ఉన్నాయో 1,00,000, 2,00,000, 3,00,000 కానీ ఇలాగైనా చిన్న చిన్న లోన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళు లోన్లు తీసుకునేలాగా వాళ్ళకి మాకు ఈ మంత్ కమ్యూనిటీ మంత్ అండి, దాంట్లో భాగంగా అలా సపోర్ట్ చేసి ఇదంతా అవగాహన కల్పిస్తామని చెప్తున్నామండి. అలాగే డిప్యూటీ మేనేజర్ గారు నాగరాజు గారు కూడా రావడం జరిగిందండి. ఆయన కూడా ఈ లోన్స్ కోసం మాకు అందరికీ కూడా ఎలా వస్తాయి ఏంటన్న దానికోసం మాకు అందరికీ అవగాహన కల్పించారండి. అందరికీ నమస్కారం అండి. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రతి ఏటా జిఆర్టీ హోటల్స్ గ్రాండ్ కాకినాడ దీపావళి పండుగను పురస్కరించుకుని కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని హోటల్ జనరల్ మేనేజర్ శివకిరణ్, ఎల్ఎన్టీ మేనేజర్ రాజేష్ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల జిఆర్టీ హోటల్స్ గ్రాండ్ కాకినాడలో దీపావళి పండుగను పురస్కరించుకుని లడ్డూ మిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడకు చెందిన పలువురు మహిళలు, నగర ప్రముఖులు లడ్డూ మిక్సింగ్ కార్యక్రమంలో పాల్గొని బూందీ, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఖర్జూరంను పంచదార పాకం, నేతితో మిక్స్ చేసిన లడ్డూలను తయారు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు అంత లడ్డూలను తయారు చేసే పదార్థాలను బాగా కలిపి అందమైన లడ్డూలను తయారు చేశారు. ఈ సందర్భంగా జిఆర్టీ జీఎం శివకిరణ్, రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా లడ్డూ మిక్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ కన్నన్, ఎగ్జిక్యూటివ్ చీఫ్,
విఎన్ కుమార్, వైశాలి, ప్రమీల, కవిత, ధనలక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇవాళ రేపు అంతా కూడా మన ట్రెడిషన్ అయితే అందరూ మర్చిపోతున్నారు, కానీ హోటల్ వాళ్ళు మాత్రం అందరూ కలిసి చేసుకోవాలి. ఎస్పెషల్లీ మన తెలుగు పండుగలను అయితే ఇప్పుడు కేక్ మిక్సింగ్ అనుకోండి, కంపల్సరిగా అందరూ వస్తారు, అది అందరూ హోటల్స్లో కానీ ఎక్కడైనా చేసుకుంటూ ఉంటారు. కానీ మన తెలుగు పండుగలు మాత్రం చాలా తక్కువగా చేస్తున్నారని అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. దివాళీకి ఇలా లడ్డు మిక్సింగ్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అందరినీ కలవడం, ఈ ట్రెడిషన్ని గుర్తు చేసుకోవడం చాలా అదే ఈ కార్యక్రమం మనం మెయిన్ స్టార్ట్ చేసింది ఏంటంటే తీపిదనంని దీపావళి అంటే తీయదనం అందరికీ పంచిపెట్టడం కోసం, ఈ అన్నిటి కోసం మనకి మిక్స్ చేసి మనం ఇంచుమించు 150 కేజీల వరకు అందరికీ పంచిపెట్టామని చేసి, దీన్ని మామూలుగా శాంపిల్గా ఎలా ఉందో ఎలా చేసామని చెప్పడానికి కోసం మనం ఈ లడ్డు మిక్సింగ్ అనేది చేస్తున్నామండి. ఇలా ప్రతి కార్యక్రమం ఉంటుంది ప్రతి మంత్లోనూ. సో మన సాంప్రదాయాన్ని అన్నిటిని కాపాడుకునేందుకే ఇది ఒక చిన్న ప్రయత్నం అండి. రెండోసారి మన జిఆర్టీ గ్రాండ్ కాకినాడలో మనం లడ్డు మిక్సింగ్ జరుపుకుంటున్నాం. జనరల్గా కేక్ మిక్సింగ్ అన్నీ కూడా జరుపుకుంటాం, కానీ పోయిన సంవత్సరం నుంచి మనం లడ్డు మిక్సింగ్ అనే సంప్రదాయాన్ని ప్రారంభించాం. అది దేనికంటే లడ్డు మిక్సింగ్ అనేది మన ఏజువల్ ట్రెడిషన్. అది ఇప్పుడుగా మన చిన్నప్పటి నుంచి లడ్డూలు మిక్సింగ్ అంతా మనం చుట్టాలందరిని కలిపి వెళ్ళి అందరితో కలిసి చేసుకునే లడ్డు మిక్సింగ్ సాంప్రదాయంగా చేసుకునేది. సో అలా సాంప్రదాయాన్ని కొనసాగించాలని పోయిన సంవత్సరం నుంచి మన గ్రాండ్ కాకినాడ జిఆర్టీ హోటల్స్లో మనం లడ్డు మిక్సింగ్ అనేది ప్రారంభించాం. మనం దాదాపు 150 కిలోలు లడ్డూలు స్వీట్లు అన్నీ చేసి మన స్టాఫ్కి చాలామంది గెస్టులకి అంతా ఇచ్చాము. ఈ సంప్రదాయాన్ని కొంచెం మనం చూపించడానికి ఇక్కడ కొంచెం ఇప్పుడు లడ్డు మిక్సింగ్గా చేసి మన గెస్టులకి అందరికీ ఈ దివాళీ సందర్భంగా మనం ఏ లడ్డూలు కూడా ఇస్తూ ఉంటాం. మనకి అంత హైజీన్తోనే మొత్తం చేస్తాం, అంత హైజీన్ అన్నిటితోనే మొత్తం చేస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని సహకరించి జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ శిఖరం చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. సురేష్ నగర్ లో గల జో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో లయన్స్ క్లబ్ శిఖరం ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ శిఖరం ప్రెసిడెంట్ గుత్తుల సుశీల అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను, ఆర్సీ ప్రభుదాస్, జోన్ చైర్మన్ సాలెగ్రామ లక్ష్మీ ప్రసన్న గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన అతిథులను లయన్స్ శిఖరం సభ్యులు కండువాలు వేసి స్వాగతం పలికారు. ఉచిత దంత వైద్య శిబిరాన్ని డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. దంత వైద్యులు డాక్టర్ చైతన్య, డాక్టర్ హరిణి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, వైస్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్, క్లబ్ ప్రెసిడెంట్ గుత్తుల సుశీలలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీఎంటీ కోఆర్డినేటర్ మెట్ట రాధ, జెడ్సీ లక్ష్మీ ప్రసన్న, ఆర్సీ ప్రభుదాస్, మార్కెటింగ్ చీఫ్ పున్నమి రాజు, రాజీ, ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, మణిబాబు, లయన్స్ క్లబ్ శిఖరం ప్రెసిడెంట్ గుత్తుల సుశీల, సెక్రటరీ సాపే సుధాకర్, ట్రెజరర్ శాంతికుమార్, సభ్యులు వనజ, శ్రీధన్, శ్రీనాథ్, సత్యనారాయణ, నాగేశ్వరరావు, మురళి, చింటి తదితరులు పాల్గొన్నారు. డెంటల్ క్యాంప్ అండ్ మెడికల్ క్యాంప్కి మనం అభినందిస్తూ వీరు కొత్తగా పెట్టిన క్లబ్ అయినప్పటికీ కూడా వచ్చి రావడంతో మంచి క్లబ్లు మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఈ క్లబ్లో యాక్టివ్ మెంబర్స్ ఉండి అందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్కి సహకరిస్తూ సంకల్ప క్లబ్తో పాటు అన్ని క్లబ్లు ఇక్కడ సహకరిస్తూ వాళ్ళ టీం ప్రకారంగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ చేస్తున్న మెడికల్ క్యాంప్ని అభినందిస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, వీరు కొత్తగా వచ్చిన క్లబ్ అయినప్పటికీ కూడా ఎంత మంచి కార్యక్రమం చేస్తున్న వీరిని అభినందిస్తూ వీరు రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని వీరిని ప్రత్యేకంగా కాకినాడ క్లబ్తో పాటు రాజమండ్రి క్లబ్ల అందరితో తరఫున మేము అభినందిస్తాం. థ్యాంక్ యూ. 200 మంది విద్యార్థులతో చక్కటి క్రమశిక్షణతో మరి విద్యాబోధన చేస్తూ వారికి ఉన్న నైపుణ్యంతో అనేక మందికి కూడా మరి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే చైతన్య డెంటల్, మన అడ్వాన్స్డ్ డెంటల్ కేర్ ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో వారి దంపతులు కూడా లయన్స్ మెంబర్లు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ విద్యార్థులందరూ కూడా డెంటల్ చెకప్ కార్యక్రమం పెట్టడం జరిగింది. శిఖరం క్లబ్ కొత్తది అయినప్పటికీ వారి ఉన్న అనుభవంతో నూతనంగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో మరి సోదరి లక్ష్మీప్రసన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి గవర్నర్ గారు కూడా రావడం జరిగింది, అలాగే జీఎంటీ గారు కూడా రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు రాబోయే రోజుల్లో సుశీల్ గారి ఆధ్వర్యంలో
జరగాలని చెప్పి వారికి శుభాకాంక్షలు. సామాజిక స్పృహతో ఎన్ని దానాలు చేస్తే అంతగా సంపన్నుడు అవుతాడని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణేపేట అడబల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ మానవ జీవరాశి తొలినాళ్ల నుంచి నేటి వరకు పరోపకారమనే ఉన్నత భావనతోనే ఘనంగా వృద్ధి చెందిందన్నారు. పర్లకు చేసిన ఉపకారమే నిజమైన సిరి అన్నారు. న్యాయవాది కొమ్మూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్రాంతి తహసీల్దార్ బాపిరాజు తన పింఛన్ సొమ్ముతో ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ రిటైర్ అయిన డబ్బులతో ఎంతో సేవ చేయాలనుకున్నారు. ఆయన పెద్ద రిచ్ కూడా కాదు, అయినప్పటికీ కూడా ఆయన దాతృత్వం ఆ గుణం ఉండబట్టి నెలసరి దినసరి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల కాకినాడలో చాలామంది కూడా ఈ వయసులో వాళ్ళు మేము వృద్ధులు అయిపోయాం మాకు ఎందుకు పనికిరం ఉంటారు. ఈయన ఆదర్శంగా తీసుకోవచ్చు. మనం రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా మిగతా మన పిల్లలకి మనం ఎలాగ చేయొద్దని అంటలేదు. పిల్లలతో పాటు ఇలాంటి లబ్ధిదారులని అడబాల ట్రస్ట్లో అయితే మనకు విరివిరిగా లబ్ధిదారులను సేకరించడంలో ఆయన నిష్ణాతుడు. ఆ సేవ ఉంది కాబట్టి ఆయన అనేక మందిని తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి మనం సరైన వాళ్ళకి మనం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ సేవ అలవాటు చేసుకుని ఈయన్ని ఆదర్శంగా తీసుకుని పెద్దవాళ్ళు కూడా వస్తుంటాయి. ఈ సేవ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ముసలితనం కూడా ఉండదు, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. మనకు ఉన్నది ఇంకోటి పంచడంలో కూడా భగవంతుడి ఆశీర్వచనం ఉంటుందని మనసా వాచ కర్మ చెప్పుకున్నాను. ఏదో చేయాలి, సేవ చేయాలి అనే దృక్పథంతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన రిటైర్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కంటిన్యూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీ ఆరోగ్యానికి మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఇలా సేవలో పాల్గొనమని చెప్పంటున్నారు. ఇందుకు అవకాశం కల్పించిన అడబాల ట్రస్ట్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మున్ముందు ఇటువంటివన్నీ కూడా మరిన్ని చేయాలని కోరుకుంటాను. ఆయనకి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మేము అందరి తరఫున కోరుకుంటాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ ఆరా. సామమూర్తినగర్ గురుకుల బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ప్రత్యేక అధికారి కేటీ సుధాకర్, తహసీల్దార్ జితేంద్ర. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ కాకినాడ చాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. పాల్గొన్న జేఎన్టీయూ కేఓఎస్టీ ప్రొఫెసర్ కోటేశ్వరరావు. సామలకోట రైల్వే స్టేషన్లో సీనియర్ అధికారులు సతీష్ కుమార్ పర్యటన. అమృత్ సంవాద్ కార్యక్రమంపై సమీక్ష. పిఠాపురం విజయ దుర్గాంబిక ఆలయ శిఖర్ ప్రతిష్టలో పాల్గొన్న సినీ దర్శకులు సానా బుచ్చిబాబు. మార్చి 27న రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది విడుదల చేయనున్నట్లు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.